5 నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేద్దాం. బాబోయ్, ఇంతమంది ఎందుకు రాలేదు? ఒక్కడ చాలరా. అయ్యి బాబోయ్, ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్యి బాబోయ్, నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడు రా, ఉక్కుబాడే. మీరేంట్రా అంత లేటుగా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా, వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా, ఇలా బ్యాచ్ల కింద వెళ్తున్నారంట్రా? రౌడీ మహాసభలు జరుగుతున్నాయా? గుండె ఎవడు గీసాడు రా? నున్నకుందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావా? మాట మీద నిలబడకపోతే సిరాక మొడ సరిపోద్ది. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు. ఆకు ముయండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఏమిటలా దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా? మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. ఇంకా రాలేదు.
అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? క్యాష్ రెడీయా? ఇక్కడ రెడీయా? అన్ని రెడీ, మీ రెడీనా అంటున్నా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లడి. పైసల్ పైసల్ ఎంత? 2000 20 కిలోమీటర్లు. అరే ఇదేం లెక్క? గదిగంతే 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎక్కయిందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే లే భయపడకన్నా, గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లానా? మా ఊడికి వచ్చా నర్వస్ 5 కిలోమీటర్కి అయిపోతుంది. జర 500 అడ్జస్ట్ కాకూడదు? మినిమం మీటర్. ఏమైందిరా? ఏం లేదు బా, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లానా? నమస్తే సార్. గోల్డ్ ఫ్లాగ్. ఏంద్రా వ్యాన్ కి అట్లుంటుంది, ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ మరుగుతుడు మనుకుతుడు. మలేరియా పేషెంట్ మనుకుతుడు. ఆపే, బిరేక్ బిరేక్. కొట్టుకొచ్చిన బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జార్బర్స్ వీక్ అంటారా? ఏమ్రా షాక్ అబ్జల్ వీకా? వీక్ అయితే ఇంతగానో ఊగుతాయరా? ఏమో రవి, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో. డౌటే సార్. అరే బండి ఆపరా రే, నేను వెళ్తారా? నీకు ముందర చెప్పాను, ఇప్పుడు నాదిరా ఛాన్స్. చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి. అదే బండి. అవును సార్. అదే సార్. ఊరు. షాక్ అబ్జర్వ్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జార్బర్స్ వీక్ అని ఇలాగటి తెలుసా? సార్ అవును సార్. సేమ్ వెహికల్ సార్ సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్. ఒకసారి చెక్ చేద్దాం. ఏయ్, చూడండి చెక్, సార్. చెక్, రా, చెక్, చెక్, ఏయ్, రా. అందరూ పోయి బయటికి రావు. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఏ కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. పుల్లయ్య, అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససై మీరా టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా, అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, అయ్యయ్యయ్యయ్యయ్యో, అబ్బా, అయ్యో అయ్యయ్యయ్యయ్యో, జయ తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళదాం. కుదరదు, ఇవాళ వెళ్ళాలి, పదండి. తప్పదా? మ్మ్. సరే పద. అమ్మా తాళం ఇవ్వు, తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడానా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే ఓ పని చేద్దాం. పోలయ్యా, come on, hurry up. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పులో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఇగో నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఇగో 2 టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు చేయ, కేవలం 2 టికెట్లు దొరికాయి. రెండా? మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా. ఇదిగోనమ్మా ప్లాస్కో.
నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మావగారి ఇంటి పేరు. ఇల్లరికం వచ్చారా? ఇంటి పేరు ఇది మార్చుకున్నారు? మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోల వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళంత డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలామని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలం ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుదవుద్దా? జోకులు వేస్తారేటండి? లే, లే ముందు. ఎందుకు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను అంతే. ఏమిటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాను అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. మొయ్. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్. ఏదవ డ్రామాలు ఆడకు. అమ్మదీనమ్మమ్మ, ఎంత ఫాస్ట్ గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేనే ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. నేను 11 గంటలకే పెట్టాను. నేను 9 గంటలుగా పెట్టాను. 8 గంటలకే పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను, ఎందుకు పెట్టా? అమ్మా అమ్మా, ఓరి నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళొతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరగొచ్చావాడే. నువ్వేకొచ్చావని? మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే చెప్పేది, నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. నా పరుపుల నీ తమ్ముడు లేపుకోను. కట్టుకుంటావు, నీకు లేపుకోను. నీ తాడు పుట్టుకుందాగా నీ బతుకులా తెలియదండి. వారు నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి, మగాళ్ళయుండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి? మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును, మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ, తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. వెళ్ళండి, అలా భయపడతారేమిటి? పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు, మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ ఏది? పైన ఉన్నారు. ఈ చొక్కా చూసారా? ఇందాక లుంగి కుట్టించుకుందామని టైర్లు కొట్టుకెళ్ళా. అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి,
పూల రంగులు ఎలా బతికిస్తున్నాను? ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సతం చెప్తాను. 100 నా 100 అమావాస్య గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నోటు నా చేతితో ముట్టుకుని 100 నెలలు అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారో ఆయన. శ్రీకృష్ణదేవరాయలు మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప పాపారావు. పాపారావు ఆమా సార్. బాబారావు నేను தானே? ఎంబోనా బేరింగ? ఎంబో సార్. అయితే నాందా బాబారావు సార్. இந்த வீடு எனக்கு புதுசு சார். 27 மாதவநாயர் ரோடு இதானே? ஆமாப்பா, வீடு இது. நான் தான் பாபாராவ். சீக்கிரம் பணம் கொடு, வேலை இருக்கே. ఇది ఎత్తుకో. వరేం సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు. బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో. 2 రోజుల్లో వస్తాను. భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా ఆ పాపారావు గారికి చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము కానీ. న్యాయం అండి. ఏం లేదు, ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు. ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా? మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటంటే సంబంధం? చీర నేను తయారు చేశానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి, వాపస్ తీసుకోనని. కుదరదా? కుదరదు. కుదరదా? కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎల్లెళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా, తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర మొన్న కొంది. ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో, ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా. పెద్ద బేరం పోయింది. అమ్మా, తల్లి, ఇటు దయచేయండి. చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఏం లేదు, పాపం ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో గోయిందా. రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు? దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేద్దాం. ఈ డబ్బా షాపులో చీరలు ఆడపడుతున్నారా? మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనాను. పొరపాటు అయిపోయింది. వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్. అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే 2 బేరాలు పోయింటే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా, అయ్యా, సీతమ్మ తల్లి రా, వాడు వేరే చేరిస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా. అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఇలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందాం అనుకుంటున్నావా? ఆహా.